కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? తెలుగు కుర్రాడు డబుల్ సెంచరీతో కథం తొక్కాడు. అమన్ రావు 194 రన్స్ దగ్గర ఉన్నాడు. ఇన్నింగ్స్ లో లాస్ట్ బాల్ 6 కొట్టి డబుల్ సెంచరీ సాధించి చరిత్రలో తన పేరుని సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. తనేదో అల్లా టప్పా బౌలింగ్ మీద ఈ ఘనత సాధించలేదు. ఆపోనెంట్ టీమ్ లో ఇంటర్నేషనల్ బౌలర్స్ అయిన మొహమ్మద్ షమి, ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్ లాంటి సీనియర్ బౌలర్స్ ఉన్నారు. అమన్ రావు ఆడిన థర్డ్ మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ సాధించడం వెనక బలమైన కారణం ఉంది. అండ్ ఈ ప్లేయర్ ని ఒక ఐపీఎల్ టీమ్ 30 lakhs బేస్ ప్రైస్ కే తీసుకుంది. అండ్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అయిన శివాంగ్ కుమార్ శివతాండవం చేశాడు. బ్యాటింగ్ లో చిత్తకొట్టాడు, బౌలింగ్ లో చెలరేగాడు. తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి నేనున్నా నాయనమ్మా అంటూ భరోసా ఇచ్చాడు. అండ్ మన డేవిడ్ బై బిగ్ బ్యాష్ లీగ్ లో సెంచరీ సాధించి సింహ గర్జన లాంటి తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ చేశాడు. సో ఈ వీడియోలో మనం చూద్దాం అమన్ రావు ఆడిన ఆట గురించి అండ్ వార్నర్ వేటాడిన వేట గురించి. విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ కి అండ్ బెంగాల్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీం 50 ఓవర్స్ లో 352 రన్స్ స్కోర్ చేశారు. అమన్ రావు తన సెంచరీని 108 బాల్స్ లో కంప్లీట్ చేశాడు. మిగతా 100 ని 46 బాల్స్ లోనే కొట్టాడు. ఈ మ్యాచ్ లో ఆకాశ్ దీప్ వేసిన లాస్ట్ బాల్ కి 6 కొట్టి అమన్ రావు డబుల్ సెంచరీ సాధించాడు. తను 150 మార్క్ ని కూడా 6 కొట్టే సాధించాడు. ఈ మ్యాచ్ లో తను 12 4లు అండ్ 13 6లు కొట్టాడు. అండ్ ఇది కేవలం తన థర్డ్ లిస్ట్ మ్యాచ్ మాత్రమే. హైదరాబాద్ టీం నుండి మొదటి డబుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్ గా 9th ప్లేయర్ గా ఉన్నాడు. అమన్ రావు అయితే యుఎస్ లో పుట్టాడు అండ్ హైదరాబాద్ లో పెరిగాడు. వాళ్ళ పేరెంట్స్ అయితే కరీంనగర్. తను 7th క్లాస్ లోనే స్టడీస్ ఆపేసి క్రికెట్ పై ఫోకస్ చేశాడు. ఈ టోర్నమెంట్ కి ముందు తను ప్రతిరోజు తన కోచ్ తో 6 hours పాటు కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేశాడు. ఈ ప్లేయర్ ని ఆర్ఆర్ టీం 30 lakhs బేస్ ప్రైస్ కి తీసుకుంది. తనైతే ఓపెనర్ గా ఆడతాడు. కానీ ఆర్ఆర్ టీమ్ లో జైస్వాల్ అండ్ వైభవ్ ఓపెనర్స్ గా ఉన్నారు. ఒకవేళ అమన్ రావు ఇదే ఫామ్ ని కంటిన్యూ చేస్తే నెంబర్ 3 లో ట్రై చేయొచ్చు. మధ్యప్రదేశ్ కి అండ్ జార్ఖండ్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో మధ్యప్రదేశ్ టీం ముందుగా బ్యాటింగ్ చేసి 277 రన్స్ స్కోర్ చేశారు. ఎస్ఆర్హెచ్ ప్లేయర్ శివాంగ్ కుమార్ 69 బాల్స్ లో 67 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 4లు అండ్ 3 6లు ఉన్నాయి. తన నెంబర్ 8 లో బ్యాటింగ్ వచ్చి ఈ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ టీమ్ లో తనదే హైయెస్ట్ స్కోర్. నెంబర్ 8 లో బ్యాటింగ్ వచ్చి హై స్కోర్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు. అండ్ బౌలింగ్ లో కూడా తను బాగా పర్ఫార్మ్ చేశాడు. తను 10 hours లో 63 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ ఇచ్చాడు. అండ్ తన ఎకానమీ 6.3 గా ఉంది. తను ఇంత బాగా పర్ఫార్మ్ చేసినప్పటికీ మధ్యప్రదేశ్ టీం ఈ మ్యాచ్ లో విన్ అవ్వలేదు. ఆపోజిట్ టీం అయిన జార్ఖండ్ టీం విన్ అయింది. జార్ఖండ్ టీం కి కెప్టెన్ గా ఇషాన్ కిషన్ ఉన్నాడు. అండ్ తను 7 balls లో 9 runs మాత్రమే స్కోర్ చేశాడు. బిగ్ బ్యాష్ లీగ్ లో సిడ్నీ థండర్స్ కెప్టెన్ అయిన డేవిడ్ వార్నర్ సెంచరీ సాధించాడు. తను 65 balls లో 130 రన్స్ స్కోర్ చేశాడు. తన స్ట్రైక్ రేట్ 200 గా ఉంది. సెంచరీ కొట్టాక తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ చేశాడు. బట్ ఈ మ్యాచ్ లో వార్నర్ టీం అయితే విన్ అవ్వలేదు. ఎందుకంటే తన తప్ప మిగతా ఎవరు సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. వార్నర్ ఎస్ఆర్హెచ్ టీం కాదని నాకు తెలుసు. బట్ స్టిల్ తన గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎస్ఆర్హెచ్ టీం వార్నర్ ని రిలీజ్ చేసిన తర్వాత తను ఎస్ఆర్హెచ్ సంబంధించి పోస్ట్ చాలా పెట్టాడు. తను హైదరాబాద్ ని మిస్ అవుతున్నట్టు ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. సేమ్ నేను కూడా వార్నర్ ని ఎస్ఆర్హెచ్ లో మిస్ అవుతున్నాను. కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? అరే అఖిల్ చెయ్యను మింగైరా.